హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చూడబోతున్న రెసిపీ వచ్చి సూపర్ ఎమ్మీ సూపర్ టేస్టీ అయిన రొయ్యల వేపుడు. ఫ్రెండ్స్, ఈ రొయ్యల వేపుడిని ఈజీగా ఎంతో హైజీనిక్గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. మన రొయ్యల వేపుడికి కావాల్సిన పదార్థాలు: ఒక పావు కేజీ వరకు ఇక్కడ రొయ్యల్ని తీసుకోవాలి. శుభ్రంగా కడుక్కుని నరాలను కూడా తీసుకుని ఈ విధంగా తీసుకోవాలి. అలాగే ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని తీసుకుని ఈ విధంగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చాప్ చేసి తీసుకోవాలి. ఒక పచ్చిమిర్చి, అలాగే ఒక 2 టమాటోలని తీసుకుని ఈ విధంగా పైన ప్యూరీ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే 1 ఇంచు వరకు అల్లం ముక్క, ఒక 4-5 వరకు వెల్లుల్లిని ఇలా తీసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాని తీసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు ఇక్కడ ఆయిల్ని తీసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇందులో మరికొన్ని ఇంగ్రీడియంట్స్ని రెసిపీ చేసుకుంటూ యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. మన రొయ్యల వేపుడు తయారు చేసుకోవడం కోసం ముందుగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యల్లోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి మేము తినే కారాన్ని బట్టి ఇక్కడ నేను 1 టీ స్పూన్ వరకు కారాన్ని తీసుకున్నాను. ఫ్రెండ్స్, మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకుంటే సరిపోతుంది. కాస్త 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని కూడా తీసుకోవాలి. తీసుకుని ఇదంతా కలిసేలాగా కలుసుకున్నాక ఆ తర్వాత ఉప్పు అనేది యాడ్ చేసుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత రుచికి తగ్గట్లుగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మళ్ళీ మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకుని మ్యాగ్నేటింగ్ కోసం పెట్టుకుందాం. మూత పెట్టుకుని దీనిపైన ఒక 30 మినిట్స్ వరకు దీన్ని మ్యాగ్నేట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, 30 మినిట్స్ తర్వాత ప్రాసెస్ అనేది చూద్దాం. ఇప్పుడు మనం రొయ్యల్ని మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, మనం తీసుకున్న అల్లం, వెల్లుల్లి, మిరియాలు కూడా కాస్త క్రష్ చేసి తీసుకుందాం. మన రొయ్యల వేపుడు తయారు చేసుకోవడం కోసం ఈ విధంగా స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని ప్యాన్లోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రైలో ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇలా ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా తీసుకున్న జీలకర్ర ఉంది కదా, జీలకర్రను వేసుకుని జీలకర్ర కాస్త వేగేలాగా వేయించుకుని మనం ముందుగా తీసుకున్న ఉల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలని తీసుకుని ఉల్లిపాయలు కాస్త వేగేలాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగి ఈ విధంగా రంగు మారిన తర్వాత ఇందులోకి మనం క్రష్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, మిరియాల పేస్ట్ అనేది ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకుని ఈ విధంగా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకుని పచ్చివాసన పోయేలాగా ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపుని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. కారం అనేది నేనేమి వాడడం లేదు ఫ్రెండ్స్. అలాగే ఉప్పుని కూడా వేయడం లేదు. తర్వాత ఉప్పుని చూసుకుని వేసుకోవాలి. ఇలా పూర్తిగా టమాటో కూడా పచ్చివాసన పోయేలాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం రొయ్యల్లో ఉప్పు, కారాలు అవి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ రొయ్యల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకుని రొయ్యల్లో వచ్చే నీరు అనేది పూర్తిగా ఇంకేలాగా హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఈ విధంగా కాస్త రొయ్యలు వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కాస్త కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని తీసుకుని కూడా మళ్ళీ ఒకసారి కాస్త వేయించి తీసుకుందాం. ఈ విధంగా వేయించి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కాస్త పుదీనాని యాడ్ చేసుకుందాం. పుదీనాని తీసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా తీసుకున్న గరం మసాలా ఉంది కదా ఫ్రెండ్స్, ఆ గరం మసాలాని కూడా తీసుకుని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని అడుగు అనేది అంటకుండా మాడిపోకుండా చక్కగా వేయించుకుంటే సూపర్ ఎమ్మీ టేస్టీ అయిన మన రొయ్యల ఫ్రై అనేది రెడీ అవుతుంది. ఫ్రెండ్స్, అండ్ ఫైనల్గా ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా చక్కగా రొయ్యలకి గ్రేవీ అనేది అంటేలాగా వేయించుకుంటే చాలా చక్కటి రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకుని కాస్త కలుపుకున్నామంటే సూపర్ టేస్టీ ఎమ్మీ అయిన మన రొయ్యల ఫ్రై అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, అన్నం, చపాతీ, బగారా రైస్లోకి కూడా చాలా చాలా మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కూడా డెఫినెట్గా మాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే టేస్టీ అండ్ ఈజీ హెల్తీ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్,
అలాగే మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మనం కలుద్దాం ఫ్రెండ్స్.